అన్నయ్య వదిలేయరి వాళ్ళు అక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి తాళం వేస్తుంది. ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఏమీ చెప్పట్లేదు. అయ్యో, ఇంతకాలం వాళ్ళిద్దరిని నా దేవుడిగా పూజించుకుంటున్నాను. ఈ శుభ సమయంలో వాళ్ళు లేకుండా పోయారు. లచ్చన్న ఇప్పుడు రాకపోవచ్చు, తర్వాత అయినా వస్తారు. వెతికించి తెప్పిస్తారు. లేదండి, నా భక్తిలో ఏదో లోటుంది. మా అన్నయ్య వదిలి మీద నా ప్రేమ భక్తి నిజమైతే ఈ పాటికే వాళ్ళు ఇక్కడ ఉండాల్సింది బాబు, ఈ పాటికే వాళ్ళు ఇక్కడ ఉండాల్సింది. బాబు లచ్చన్న, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఎక్కడున్నా వాళ్ళ ఆత్మలు మీతోనే ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు ఆందోళన పడకు, అన్నిటికీ ఆ శ్రీరామచంద్రుడే ఉన్నాడు. కానివ్వండి, పూజ కానివ్వండి. పదలచ్చన్న. ఏమండి అలా చూస్తారు ఏమిటండి? ఇక్కడి నుంచి ఊరికే వెళ్ళిపోతే మా జమీందారు గారు ఒప్పుకోరు. రండి, ప్రసాదం తీసుకునేది కానీ రండి రండి. తమ్ముడు జానకి, చూడవే, ఇన్నాళ్ళకి నీ మరిది మనకు ఒక అన్నదాత రూపంలో కనిపించాడు. అన్నయ్య, అంత మాట అనకండి అన్నయ్య. మీరు నాకు దేవతలు. దేవతలం కాదు తమ్ముడు, దీరులం. ఇన్నాళ్ళు నీ కోసం వెతుకుతూ, నీ చూపు కోసం, నీ దాపు కోసం పిచ్చివాళ్ళలా తిరుగుతూ చివరికి బికారిల్లా కనిపించావు. నా మాట మీద నమ్మకం లేకపోతే నీ వదిన అడగరా? వదిన, నువ్వు శాంత చివరికి లీల కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితమే కాదు తమ్ముడు, జీవమే పోయిందా? ఇక మాకు మిగిలింది ఏమీ లేదు తమ్ముడు. ఒక్కసారి మిమ్మల్ని కళతో చూసిపోదామని. తమ్ముడు, శాంతను ఒక్కసారి చూపించరా. ఇక నేనేం అడుగును, ఒక్కసారి కళతో చూసి వెళ్ళిపోతాను తమ్ముడు. లేదు, వీల్లేదు అన్నయ్య, మీరు వెళ్ళటానికి వీల్లేదు. మిమ్మల్ని నేను వెళ్ళజెప్పాను అన్నయ్య. నాకు తల్లి, తండ్రి, అన్న, వదిన, దైవం అన్నీ మీరే అన్నయ్య. జానకి, ఇక మనం చచ్చిపోయినా పర్వాలేదు అన్నయ్య. బట్టి అంత లేలా ఊరేళ్ళ పాటు వచ్చలేండి అమ్మా. బాబు గారు, వీరే నా దేవతలు, నా అమ్మగారు, నా వదిలి గారు. చూసావా లచ్చన్న, అన్న వదలం మీద నిజమైన భక్తి ఉంటే వచ్చి ఉండాలి. నాకు వచ్చారు. అవును అమ్మగారు. రండి అమ్మగారు, రండి వదినా. పదండి. ఆపండి, ఆ పెళ్ళి ఆపండి. ఎవరు మీరు? బాబు గారు, మీరు దయాస్వరూపులు. ఏ కాలంలోనూ ఏ యుగంలోనూ జరిగిన అన్యాయం జరిపిస్తారా? ఏమిటది? నా భార్యను తీసుకొచ్చి వాడి కథ పెడతారా? ధర్మరాజు, మా కష్టాలు ఇంతతో అయినా గట్టెక్కి అనుకున్నాను. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? బాబు గారు, వీడి మాటలు నమ్మకండి. అయ్యా, వీటి దొంగ, దగాకోరు, మోసగాడు. మర్యాదగా ఈ పెళ్లి ఆపేయండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ పోలీసులకు అప్పగించాల్సి వస్తుంది. బాబు గారు, బాబు గారు, వాడి మాట నమ్మకండి. బాబు, వీడి మాట అసలు నమ్మద్దు. నిజం నేను చెప్తున్నాను. ఏమండే పెద్ద మనుషులు, అలా చూస్తారే? ఈ విషయంలో న్యాయం చెప్పరే? పెళ్ళైన ఆడదానికి మొగుడు ఉండగా మళ్ళీ పెళ్ళా? ఇదిగో పురోహితుడు, నువ్వేగా మా ఇద్దరు పెళ్లి చేసింది. అలా చూస్తావే? చెప్పు. పంతులు గారు, నిజం చెప్పండి. చెప్తాడు చెప్తాడు, ఎవరి కోసం చెప్తాడు? చెప్ప. ఏ పంతులు, నేను అసలు చెక్కలో జంజం మీద ప్రమాణం చేసి నువ్వు పెళ్లి చేసింది ఏ ఇద్దరికి? మీ ఇద్దరికే. మరి అది చెప్పు. ఆ పిల్లకి మా మామయ్యకి నువ్వు పెళ్లి చేశావా? చెప్పరా? చెప్పరా? లేదండి, లీలతో పెళ్లి మీకు నేను చేయలేదు. ఓరి లంచుకోండి మామయ్య, లీలకి మైకం మంది దొంగ పెళ్లి చేసుకుందామని ప్రయత్నించావా లేదా? ఇన్నాళ్ళు ఎత్తావు, ఊరుకున్నాను. ఇంకా ఎత్తావా దించేస్తా.
ఏరా, లీల అదృష్టవంతరాలు కాబట్టి సృహొచ్చి తప్పించుకు పారిపోయింది. లేకపోతే కట్టేవాడు కదా ఉరితాడు. ఇన్నాళ్ళకి నాకు ఎదురు తిరిగేవాడు అయ్యావన్నమాట. ఇన్నాటికైనా అయ్యాను, సంతోషించి. వీళ్ళందరికీ భయపడి నువ్వు కూడా అబద్ధం ఆడతావా? అబద్ధమా? బాబు, వాడు వట్టి పిచ్చివాడు. ఎవరు ఏది చెప్తే అదే అవుతాడు. అసలు నిజం నేను పిల్లలతో చెప్పిస్తాను. పిల్ల పల్లెలే వస్తున్నాను. అత్తయ్య, పర్వతం అత్తయ్య, ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అవును, ఊరుకో, సత్తే ఊరుకో. ఈ ధర్మరాజు తన ఆస్తి చూపి ఆశ పెట్టి నా బిడ్డకు బలవంతాన మైకమిచ్చి తాళి కట్టబోయాడు. పర్వతం ఓసి పాపిస్తుందానా? నీకంటే పాపిస్తూ వాళ్ళు ఎవరు? అయ్యా, వీళ్ళు పోలీసులకు అప్పగించండి, లేకపోతే వీళ్ళు ఇంకెన్నైనా దుర్మార్గాలు చేస్తారు. మర్యాదగా బయటకు వెళ్ళి. మామయ్య, పెళ్ళి మామయ్య బాగుండదు. వెళతాను.